ఈ వీడియోని మీరు అమావాస్య రాత్రి చూస్తుంటే ఒక్కసారి మీ ఇంటి బయటికి వెళ్ళి చూసుకోండి, ఎవరైనా నిలబడి ఉన్నారా? ఎందుకంటే ఈరోజు సాధారణ రోజు కాదు, ఇది చొల్లంగి అమావాస్య. గ్రామాల్లో పెద్దవాళ్ళు ఇప్పటికీ చెబుతారు, ఈరోజు రాత్రి బయటకి వెళ్ళొద్దు, పిల్లల్ని ఒంటరిగా వదలొద్దు, తలుపులు మూసేయండి, దీపం వెలిగించండి. చొల్లంగి అమావాస్య అంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని, అశుద్ధ శక్తులు సంచరిస్తాయని, పితృలోకానికి భూమి దగ్గరగా ఉండే రోజని నమ్మకం. కొన్ని గ్రామాల్లో ఈ రాత్రి పిలిచిన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరు లేని చోట నడకల శబ్దం, పిలిచినట్టు అనిపించే గొంతులు, ఇలా చాలామంది చెప్తారు. రాత్రి 12 తర్వాత బయటకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు మునుపటిలా ఉంటారు. ఇది భ్రమణ లేదా మన మైండ్పై ప్రభావమా? సైన్స్ చెప్తుంది ఏంటంటే, అమావాస్య రోజున చీకటి ఎక్కువగా ఉంటుంది. చీకటి వల్ల మన మెదడు ఓవర్ థింకింగ్ చేస్తుంది. ఫియర్ హార్మోన్ అయిన కార్టిసోల్ పెరుగుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. హెల్యూజినేషన్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అంటే అమావాస్య రాత్రి భయం బయట కాదు, మన లోపలే మొదలవుతుంది. అయితే ప్రశ్న ఇదే, వేల సంవత్సరాలుగా ఒకే నమ్మకం ఎందుకు కొనసాగుతుంది? ఎందుకంటే మన పూర్వీకులు భయాన్ని కాదు, డిసిప్లైన్ని నేర్పించారు. రాత్రి బయట తిరగొద్దు అంటే ప్రమాదాలు తగ్గుతాయి. పూజ చెయ్యండి అంటే మనసు శాంతిస్తుందని. దీపం వెలిగించండి అంటే ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందని. అంటే చొల్లంగి అమావాస్య ఒక భయం కాదు, మనసును కాపాడే ఒక సైకలాజికల్ షీల్డ్ అన్నట్టు. అమావాస్య చీకటి కాదు, మన లోపల దాగి ఉన్న భయాన్ని బయటకు తెస్తుంది. మన మైండ్ ఎంత బలంగా ఉంటే అంత ఏ చీకటి కూడా మనల్ని తాకలేదు. కాబట్టి భయపడకండి, అర్థం చేసుకోండి. చీకటి బయట లేదు, అది మన మనసులో ఉంది. అది జయించగలిగితే ఏ అమావాస్య కూడా మనపై ప్రభావం చూపదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.